మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్న మాట మీద నిలబడాలి. క్రిందటిసారి ఆ పేర్లేంటది? రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ మిస్సింగ్. చివరికి సున్నా వడ్డీ రుణాలు గూడా మిస్సింగ్. ఆ దెబ్బ తగిలింది. ఈ ట్రిప్పు రూ. 1500 పెన్షన్ పక్కకెళ్ళిపోయింది. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పెన్షన్ పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ స్పౌజ్ పెన్షన్ భర్త చనిపోతే భార్యకి పెన్షన్ నడుస్తోంది ఎప్పటికప్పుడు అన్నది ఈనాడు జ్యోతి రాసుకొస్తున్నాయి. అది మొన్నటిదాకా ఏడాది దాకా జరగలేదు. ఏడాది తర్వాత అనౌన్స్ చేశారు. 3 నెలల క్రితమో, 4 నెలల క్రితమో బిగిన్ చేశారు. అంటే ఏడాదిన్నర వదిలేశారు. తర్వాత ఇప్పుడు చూస్తే వితంతు పెన్షన్ ఇస్తామంటున్నారు. అది కూడా జూన్ తర్వాతన. ఎలక్షన్‌లో గెలిచిన రోజు తర్వాత నుంచి. దెన్ 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ల నుంచి అర్హత ఉండి పెన్షన్ పొందలేకపోయినట్టు. రూ. 4000 బిగిన్ చేస్తే 12 నాళ్ళు 48,000 లెక్కేసుకుంటే 96,000 వాళ్ళు నష్టపోయినట్టు. లెక్కలు కట్టరు జనం అని అనుకోవద్దు. ఎందుకంటే బ్యాంక్‌కెళ్ళి ఒక్కసారి బ్యాంక్ ఎంప్లాయీని అడిగితే డ్వాక్రా వుమెన్ రూ. 1 పావలాతో సహా బేరం అడుగుతారు. ఏంది మాది ఇది తేడా వచ్చింది, అది తేడా వచ్చిందని. అక్కడ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అట్లాంటోళ్ళు ఇంత లాస్ అయ్యింది అట్లాగని ఎగబడిపోయి నెగెటివ్ ఓట్లేస్తారని చెప్పట్లేదు. బట్ అసంతృప్తి పెరుగుతది. ఇంకొకటి 1500 ఇవ్వకపోగా కొత్త పెన్షన్లు పెట్టలేదు. 2 ఏళ్లలో అర్హులైన మగవాళ్ళు మిగతా మహిళలు లేరా? భర్త పోయిన వాళ్ళ వరకే ఇస్తారా? వృద్ధులైనటువంటి మహిళలు, వృద్ధులైన మగవాళ్ళు లేదా అంతకుముందు పెన్షన్ పొందని మగవాళ్ళ భార్యలైనటువంటి వృద్ధులైన మహిళలు భర్త లేనప్పుడు ఇప్పుడు 50, 60 ఏళ్ల తర్వాత ఏంటి పరిస్థితి? 60 ఏళ్లకి పెన్షన్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఏదో చివరి ఎలక్షన్స్ 6 నెలల ముందిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారా? పత్రికల్లో అయితే రాయించుకుంటున్నారు. అబ్బో! ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉందన్నటువంటి. అవన్నీ తెలిసి మనం ప్రజలకి చెప్పింది 14.5 లక్షల కోట్ల అప్పులున్నాయని ప్రచారం చేసిన రోజున ఈ హామీలన్నీ ఇచ్చాం. ఇప్పుడు 10 లక్షలే ఉన్నాయని మనమే చెప్తున్నాం. రికార్డెడ్‌గా 7, 8 లక్షలే ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు అంత తగ్గినప్పుడు 4.5 లక్షల అప్పులు లేవని తేలినప్పుడు ఇవ్వాలి గదా! ఇది గదా ప్రశ్న.